ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా వచ్చేసరికి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ అంతా సెట్ చేసుకున్న తర్వాత. అయితే ఈ మెరిట్ లిస్టు రిలీజ్ చేసే పద్ధతి అయితే ఏదైతే ఉంటుందో ఏపీడిఎస్సి వాళ్ళకు అదే విధానంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందు వచ్చేసరికి ఏంటంటే మార్క్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం మార్క్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ మార్క్స్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అంటే ఆ మార్క్స్లో ఈ నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసి మొత్తం తీయటం అయితే జరుగుతుంది. అది తీసిన తర్వాత రోస్టర్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట. 100 పాయింట్లు తీసుకుంటున్నారండి రోస్టర్ పాయింట్స్. సో రోస్టర్ పాయింట్ విధానం ఒకటి, నార్మలైజేషన్ విధానం ఒకటి. మూడోది వచ్చేసరికి హారిజాంటల్ రిజర్వేషన్, నాలుగోది వెర్టికల్ రిజర్వేషన్, ఐదోది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకల్ సెక్షన్. ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర విధానం ప్రకారం 100 పాయింట్స్కి వచ్చేసరికి వేసుకొని ఈ పోస్టింగ్కి అనేది వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ప్రకారం అందరికి సమానంగా వచ్చేటట్టు అంటే మార్కులు ఆ ఫార్ములా వేసిన తర్వాత మార్కులు ఫైనల్ మార్క్స్ వస్తాయి. ఇక ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చేసరికి ఎక్కువ శాతం ఉమెన్కే యూజ్ అవుతుందండి. ఇది అంటే ఓపెన్ కేటగిరీలో కూడా వచ్చి అందుట్లో కలుస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఎలా ఉండేది, బీసీబీకి ఇట్లా రిజర్వేషన్ ఇట్లా అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టారు. ఇంకోటి వెర్టికల్ రిజర్వేషన్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ స్కీమ్, ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు ఉన్నారు ఓసీ క్యాండిడేట్స్, అందులో ఒకరికి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఉంది, ఇంకోళ్ళకి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లేదు. అప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఉన్న వాళ్ళకి ఈ కాల్ లెటర్ అనేది కానీ ఈ జాబ్ కానీ ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. కాల్ లెటర్స్ అనేది ఆ వేకెన్సీస్ని ఫిల్ అయ్యే విధంగా ఉంటే పిలుస్తారు. కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన కూడా మీకు జాబ్ ప్లేస్మెంట్కి గ్యారంటీ అనేది లేదండి. ఓకేనా? సో మొత్తం అయిన తర్వాత వేకెన్సీస్ అన్ని ఫుల్ అయ్యేటట్టు ఉంటే అప్పుడు మీకు ఆ కాల్ లెటర్ సెండ్ చేయడం ఆపేస్తారు. సో మొత్తానికైతే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకొని మెరిట్ లిస్టులు అనేవి 1, 2, 3 ఇలా రిలీజ్ అవుతాయి. 3 వస్తాయి కంపల్సరీగా నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడ ఉన్న పోస్టులను బట్టి భర్తీని బట్టి ఉంటుందన్నమాట. ఇక ఈ హారిజాంటల్ రిజర్వేషన్, ఈ నార్మలైజేషన్ వీటి వల్ల వచ్చేసరికి ఏంటంటే వేకెన్సీస్ ఖాళీగా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది. అర్హులు ఇప్పుడు మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన మీకు ఇవ్వాలి జాబ్ అని లేదు. ఆ రూల్ ప్రకారం మిగిలిపోయినాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసి మళ్ళీ ఇస్తారు. ఇలా ఉంటుందండి మెరిట్ లిస్ట్ తయారీ అనేది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ లెటర్స్ అనేవి ఒక ఆర్డర్లో వస్తాయి అని కూడా గ్యారంటీ లేదు. నాకు 10వ ర్యాంక్ వచ్చింది, నా ముందోడికి 5వ ర్యాంక్ వచ్చింది, ఆయన కూడా 15వ ర్యాంక్ వచ్చింది, 15వ ర్యాంక్ కూడా ఇచ్చారు, 5, 10 ఇవ్వకుండా అంటానికి కూడా ఉండదు. ఎందుకంటే వెర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా? సో ఇలా ఉంటుంది.